అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 129వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. మన మొదటి అంశంగా ఒక అద్భుతమైన శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. అది 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం. ఒక యోగికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఒక 6 లక్షణాలు ఆ యొక్క శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత యొక్క మూల సిద్ధాంతం ఏంటి చెప్పండి? శ్రీమద్ భగవద్గీత యొక్క మూల సిద్ధాంతం ఏమిటంటే సంస్కార పరివర్తన. గుర్తుపెట్టుకో, వేరే ఏం లేదండి. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞాన కోణంలో ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోవటం వలన శ్రీమద్ భగవద్గీతని 100 సార్లు 1000 సార్లు పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం జరిగినప్పటికీ కూడా సంస్కార పరివర్తన అనేది ఒక ఏకైక ఉద్దేశంతో భగవంతుడు మనకు చెప్తున్నాడు, ప్రజానీకానికి చెప్తున్నాడు, బిడ్డలకు చెప్తున్నాడు తండ్రిగా అన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. అర్థమైందండి? దీనికి ఏకైక కారణము బుద్ధినేత్రాన్ని తెరుచుకోలేకపోవడం. అర్థమైందండి? మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు అని చెప్పి మనం అందరం ఒప్పుకుంటాం. 84 లక్షల జీవరాశులలో అంటారు. మళ్ళీ మన శాస్త్రాల్లో కూడా ఈ విధముగా చెప్పడం జరిగింది. ఒక మనిషికి మాత్రమే బుద్ధినిచ్చే. బుద్ధి అంటే ఏంటండి? ఏది సరియైన మార్గము, ఏది సరియైన మార్గం కాదు, ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలి, అర్థమైందండి? ఏ విధంగా మనం జీవితాన్ని సుఖమయంగా శాంతిమయంగా తయారు చేసుకోవాలి, ఏ విధంలో తప్పుడు మార్గంలో వెళితే ఏ విధంగా మన జీవితం భ్రష్టమవుతుంది, ఇవన్నీ కూడా మనకి బుద్ధినేత్రం ద్వారా మనకి స్పష్టమవుతుందండి. అందువలన భగవంతుడి విషయంలో మనం బుద్ధినేత్రాన్ని మూసుకోవడం అనేది అది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఇక అన్ని విషయాలలో బుద్ధినేత్రాన్ని వాడుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక జగత్తులో మన తండ్రిని గుర్తించడానికి, ఆయన యొక్క సత్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని, సత్యమైన పరిచయాన్ని గుర్తించడానికి, అర్థం చేసుకోవడానికి మన బుద్ధినేత్రాన్ని మూసుకోవడం అనేది తగదండి. ఇప్పటికైనా మనుషులందరూ గమనించాలి, భగవంతుడు బుద్ధినేత్రాన్ని ఇచ్చినందుకు భగవంతుడిని గుర్తించడానికే ఇచ్చాడు. భగవంతుడిని గుర్తించి వారు భగవద్గీత 574 శ్రీ భగవాను వాచ శ్లోకాల మాధ్యమంగా యావత్ ప్రపంచానికి, యావత్ మానవాళికి అందించినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మనం మరియు విజ్ఞానము, దీనిని జీవితంలో అప్లై చేసుకుని మన జీవితాన్ని సర్వాంగ సుందరంగా సర్వశ్రేష్టంగా తయారు చేసుకోవడానికే ఉన్నది అన్న సంగతి ఎప్పుడు అర్థమవుతుంది? బుద్ధినేత్రాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు 15వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఒక 6 లక్షణాలు, ఒక యోగికి ఉండవలసిన లక్షణాలు, ఒక మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తికి ఉన్న లక్షణాలు అన్ని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకు ఇన్ని కోణాలలో మనకు చెప్తున్నాడు అంటే, ఏదైనా ఒక కోణం ఏదైనా టచ్ అవుతుందేమో తన బిడ్డకి టచ్ అవుతుందేమో, బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటాడు, జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాడు అన్నటువంటి ఒక ఆలోచన భగవంతుడికి ఉన్నది. కాబట్టి రకరకాల కోణాలలో మనందరికీ కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని, ఈ రాజయోగ అభ్యాసాన్ని మనం చేయిస్తున్నాం. ఒకసారి ఈ 6 లక్షణాలు తెలియజేసేటువంటి ఈ శ్లోకాన్ని ముందుగా వినండి. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై. అర్థమైందండి? గచ్చంతి అమూఢ పదం అవ్యయం తత్. ఇది శ్లోకం అండి. ఇందులో ఒక్కొక్క లక్షణాన్ని మనం పరిశీలిద్దాము. అటువంటి వాడే గచ్చంతి అమూఢ అన్నాడు. ఆఖరి లక్షణం ఏంటి? అమూఢ అంటే మూఢత్వాన్ని విడిచిపెట్టినటువంటి వాడు. గీతలో అమూఢ అసమ్మూఢ అనే పదాలు వాడతాడు. అంటే అసమ్మూఢ, అమూఢ అంటే జ్ఞాని అని అర్థం. ఒక జ్ఞాని యొక్క లక్షణం, ఒక యోగి యొక్క లక్షణం, భగవంతుడి యొక్క మార్గంలో నడవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయము ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణం అన్నమాట అమూఢ. మూఢ అంటే నేను దేహము, దేహభ్రాంతి, 24 గంటలు దేహము కోసమే మనము ఈ విధంగా 3 పూటల భోజనము, దేహానికి శక్తినివ్వడం కోసమే 3 పూటల శరీరాన్ని, ఈ యొక్క స్థూల శరీరాన్ని కడుక్కోవడం, దాన్ని స్నానం చేయడం అంటాం, బాత్ అంటారు కదా. బాత్రూమ్స్, వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ ఇవన్నీ దేనికి ఉన్నాయి? స్థూల శరీరాన్ని కడుక్కోవటానికి ఉన్నాయి.
అర్థమైందండి. ఆ విధంగానే జీవితం మొత్తం గడిపేస్తున్నామండి. మళ్ళీ ఆత్మ చనిపోయే సమయంలో, ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగా. కానీ ఆత్మ అన్న పదము యొక్క ఉచ్చారణ కేవలం మరణ సమయంలోనే మనకు గుర్తొస్తుంది. కరెక్ట్ అనేది మీ బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. నిర్మాణ మోహం అంటే ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు? మాన అంటే అభిమానము. సారీ, నిర్మాణ మోహ. మాన అంటే నేను చాలా గొప్పవాడిని, నాకున్నటువంటి చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాను, నా అకాడమిక్ లో నేను చాలా డిగ్రీస్ పొంది ఉన్నాను, అత్యధికంగా చదువుకొని ఉన్నాను, నాకు శాస్త్రజ్ఞానం ఉన్నది, నేను చాలా అందగాడిని, నేను చాలా మంచి పరపతి గలవాడిని, నాకున్నటువంటి సంపద ఇంకెవరితో కూడా తూగదు, పెద్ద పెద్ద వాళ్ళ సాంగత్యం నాకున్నది, ఇవన్నీ ఇదనమాట. మాన అంటే అదనమాట. మోహం అంటే ఏంటి? మోహం అంటే డెల్యూషన్ అంటాడు ఇంగ్లీష్లో, భ్రమ లేక భ్రాంతి. ఒక్కొక్క లక్షణాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి, ఎటువంటి సంశయం అక్కర్లేదండి. మీరు ఈ విధంగా మీరు కూడా ఒక సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇదే చెప్తారు, ఇంతకంటే వేరే చెప్పరు. రెండు అర్థాలు ఉండవండి, పదానికి రెండు అర్థాలు ఏం లేవు. ఒకటే అర్థం, సత్యమైనటువంటి విధంగా భగవంతుడు మనకి ఈ విధంగా మారండి బాబు అని చెప్తున్నాడు. సో మాన అంటే అర్థమైంది. మోహ అంటే ఏంటి? డెల్యూషన్. డెల్యూషన్ అంటే ఏంటి? నేను, దేహము, దేహమే సర్వస్వము, దేహమే సర్వస్వము అన్నటువంటి విషయం. ఈ రెండింటిని ఏమంటున్నాడు? వదలమంటున్నాడు. నిర్మాణ మోహ అంటే ఒక యోగికి, ఒక జ్ఞాని యొక్క ప్రథమ లక్షణం ఏంటండి? దేహాభిమానాన్ని విడిచిపెట్టవయ్యా, ఆత్మాభిమాని స్థితిలోకి రావయ్యా. ఈ యొక్క మోహము దీనివల్ల ఏంటి? కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి అశాశ్వతమైనటువంటి, ఏమండి, అనిత్యమైనటువంటి సుఖం కోసం అని మీరు జీవితాన్ని పణంగా పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాడండి. నిర్మాణ మోహ. జిత సంగ దోష అన్నాడు రెండవ లక్షణం. జాగ్రత్తగా గమనించండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. కేవలం శ్రద్ధ ఉంటే మీకు జ్ఞానం లభిస్తుంది. జిత సంగ దోష. జిత అంటే గెలవడం అనమాట. జిత అంటే జయించడం. జైలుని జయించడం, సంఘ దోషాన్ని జయించడం అంట. సంఘ అంటే ఇక్కడ దోషాన్ని ఎందుకన్నాడు అంటే దైహిక ప్రపంచములో, అంటే వరల్డ్లీ లైఫ్, ఈ ప్రాపంచిక భౌతిక వినాశి సుఖాలకి బాగా మరిగిపోయాము జన్మ జన్మలుగా. మనం ద్వాపర యుగం నుండి ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక తత్వము మొదలయ్యిందో అక్కడే భయం ఏర్పడి, భయం నుండి భక్తి ప్రారంభమయ్యి, సో ఆ విధంగా 2 యుగాలుగా అనేక జన్మలు తీసుకుంటూ మనం ఏమైపోయాం చెప్పండి? మనము ఒక దోషయుక్తంగా అయిపోయాము. సంఘ అంటే ఏంటి? ఇక్కడ వరల్డ్లీ అంటే ఇక్కడ వస్తు వైభవాలనండి, దైహిక భ్రాంతిలో కూరుకుపోయి ఉన్న మనుషుల సాంగత్యం అనండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మోస్ట్ అట్రాక్టివ్ ప్రపంచంలో ఇందులోనే కూరుకుపోయి జీవితం గడపడం, దీని నుండి సమూలముగా విజయాన్ని పొందినవాడు అంటే ఈ దైహిక నేను దేహమని కాకుండా నేను ఆత్మని, ఇది నా దేహము అనేటువంటి స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి యొక్క ఈశ్వరీయ జ్ఞానములో అడుగుపెట్టి, ఇది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానము, ఈ యొక్క జ్ఞానాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎందుకు చెప్పలేదు? ఇన్ని రకాల ప్రవచనాలు నేను భగవద్గీత గురించి విన్నాను, ఇన్ని వందల సార్లు పఠన పారాయణ శ్రవణ ప్రచారం జరిగిన విన్నా, అందులో కూడా నేను ఉన్నాను, కానీ భగవద్గీతలో ఇన్ని స్పష్టమైన విషయాలు ఉన్నాయన్న సంగతి ఎందుకు చెప్పలేదు? చెప్పి ఉంటే నేను మారేవాడిని కదా. ఇప్పుడు నేను ఇంకా ఆలస్యం చేయను, వెంటనే నేనేం చేస్తానంటే జిత సంగ దోష. ఈ యొక్క ప్రాపంచికంగా ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఆత్మశుద్ధి అవుతుందా? ఒక్కసారి చెప్పండి. సంస్కార పరివర్తన జరుగుతుందా? జరగదు. కాబట్టి విడిచిపెట్టండి అంటున్నాడు. జిత సంగ దోష అంటే. సో దానిని మీద జయాన్ని పొందినటువంటి వాడు ఏ విధంగా పొందుతాడంట? తదుపరి ఒకదానికి ఒక లింక్ ఉంటుందండి. తదుపరి ఏమన్నాడు? అధ్యాత్మ నిత్య అన్నాడు. ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడితే గాని నీకు ఏ విధంగా ఉన్నావు అలా కూడా ఉండవయ్యా, ఇంకా కుండిపోతూ ఉంటావు, రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటావు. ఈ యొక్క జీవితం ఉన్నతంగా మారాలి అని అనుకోవడం లేదేంటయ్యా? నువ్వు మనిషివేనా? ఈ జీవితం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి సాక్షాత్తు భగవంతుని సృష్టి మీద అవతరించి చక్కటి జ్ఞానాన్ని మనకి చెప్తున్నాడు కదా. సులభంగా కేవలము బుద్ధినేత్రాన్ని తెలుసుకుని సత్యత అనేటువంటి ఒక మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ప్రతిరోజు ఒక్క 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, ఒక గంట సేపు సమయాన్ని మీ ఆత్మచింతన కోసం తీసుకోలేరా అని అడుగుతున్నాడు. అధ్యాత్మ అంటే ఏంటి? అధ్యాత్మ అంటే అందులో ఆత్మపదం ఉంది చూసారా? ఆత్మ యొక్క ఆది స్థితిలోకి తీసుకుని వెళ్ళేటువంటి జ్ఞానము మరియు యోగము, అది ఆధ్యాత్మికము. అది దేని వల్ల సాధ్యమవుతుంది?
ఈ సూక్ష్మ జ్ఞానం, ఆధ్యాత్మ జ్ఞానం అంటే స్థూల జ్ఞానం కాదండి. అది విశ్వాత్మలందరికీ సంబంధించినటువంటి ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, పరమాత్మ జ్ఞానము. అదేవిధంగా ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం, ఆదిమధ్యాంతాల యొక్క జ్ఞానం. పరమాత్మకి మాత్రమే సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం తెలుసు కాబట్టి అదే జ్ఞానాన్ని భగవంతుడు మనందరికీ అందిస్తున్నాడు. ఇప్పుడు వర్తమాన సమయంలో నిర్మాణ దోష, నిర్మాణ మోహ ఏమన్నాడండి? నిర్మాణ మోహ జిత సంఘ దోష అధ్యాత్మ నిత్య అన్నాడు అక్కడ. చూసారా? అధ్యాత్మ నిత్య, అధ్యాత్మ నిత్య, నిత్యము. ఇక్కడ అధ్యాత్మ అంటే శరీరం అనేటప్పటికి మనం పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు కాసేపే చేస్తాం. పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే ఒక రోజు చేస్తారు. తీర్థయాత్రలు పెడితే ఒక 5 రోజులు 6 రోజులు పెడతారు. అర్థమైందండి? కార్తీక మాసం నోములు అంటే నెల రోజులు చేస్తారు. అంటే లిమిటెడ్ గా పరిమితంగా చేసుకుంటూ ఉంటారు. అయ్యప్ప వ్రతాన్ని చేసుకుంటే 40 రోజులు చేస్తారు మండలం అని చెప్పి. తర్వాత ఎప్పుడు ఆ 40వ రోజు వస్తోంది, తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు మామూలుగా తాగేవాడు తాగుతాడు, తిరిగేవాడు తిరుగుతాడు, తప్పుడు పనులు చేసేవాడు చేస్తాడు, విషయ వికారాల వాయువులు మళ్ళీ కూడుకోవడానికి సిద్ధమైపోతాడు. అంటే ఒక్కసారి సాగదీస్తే, ఒక రబ్బర్ నుంచి అలాగా సాగదీసి 40 రోజులు సాగదీస్తే మళ్ళీ ఒక్కసారి వదిలేయగానే మళ్ళీ మామూలు అయిపోతాడు. సంస్కార పరివర్తన అనేటటువంటి లక్ష్యము లేకుండా మనిషి జీవిస్తున్నాడు అన్నది భగవంతుడు గుర్తించి మనల్ని గుర్తించమని చెప్తున్నాడు. అధ్యాత్మ నిత్య అంటే అది. తర్వాత 4వది ఇప్పుడు ఇది ఏం చెప్పుకున్నాము? నిర్మాణ మోహ జిత సంఘ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామ. ఇక్కడ కామ అనే పదం ఎక్కడైతే భగవద్గీతలో అనేక సార్లు చెప్పడం జరిగిందండి. వినివృత్త కామ అంటే ఈ యొక్క కామ అంటే భౌతిక కామనలు, అదేవిధంగా భౌతిక కామ వికారము, కామ వాసన, సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ, ఇదన్నీ ఆత్మని కుళ్ళబెట్టిందిరా నాయన. ఇది కలియుగం యొక్క అంతిమ జన్మ, ఆఖరి సమయము, సంక్లిష్ట సమయము. ఇది సమయం యొక్క పిలుపు, భగవంతుని యొక్క పిలుపు. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. ఆలసించిన నీ యొక్క జీవితము పడబోతున్నది. ఈ ఒక్క జన్మ కోసమే నీవు జీవితాన్ని త్యాగం చేయడం అనేది ఎంతవరకు సబబు నీకు నీవే బుద్ధినేత్రాన్ని తెరుచుకుని కాస్త ఆలోచించవయ్యా అని భగవంతుడు ప్రాధేయపడుతున్నాడు మనందరినీ కూడా. వినివృత్త కామ. సో ఇటువంటి కామ వికారము, కామ వాసన, లైంగిక వాంఛ మరియు భౌతిక సుఖ సాధనాలను సమకూర్చుకోవడానికి మనసులో ఉత్పన్నమయ్యేటువంటి అనేక కోరికలు, కామనలు, వీటి నుండి నీవు దూరముగా కావాలి. దూరమైన వాడే సత్యమైనటువంటి యోగి, ధీరుడు అంటాడు. అర్థమైందండి? వినివృత్త కామ. తర్వాత ఏమన్నాడు? గచ్చంతి అమూఢ ద్వంద్వైర్ విముక్త. ద్వంద్వాల నుండి వెళ్ళిపోవాలండి. ద్వంద్వం అంటే అప్ అండ్ డౌన్ అనమాట. సుఖము, దుఃఖము. అర్థమైందండి? కష్టము, నష్టము. సో ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ లో ఉంటే ఎప్పుడు స్థిరపడతామని చెప్పండి? ఇలాగే జీవితం అంతా 90 సంవత్సరాలు అలాగైపోయి శరీరాన్ని చాలించే వరకు పొద్దున్న నవ్వుతాం, సాయంకాలం ఎవడో మాట అంటే దుఃఖపడుతుంటాం. ఇదేంటండి? నిందా, స్తుతి, మాన, అవమాన ఇవన్నీ చెప్తారు కదా. నవ్వడము, ఏడవడము, ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము. ఈ ద్వంద్వాల నుండి విముక్తి చెందినప్పుడే నీకు ఇప్పుడు ఎదగడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా ఆత్మ కుళ్ళిపోయింది. ఎందుకు కుళ్ళిపోయింది? నువ్వు దిగేవు కాబట్టి కుళ్ళిపోయింది. ఇక ఇప్పుడు కూడా ఇంకా దిగుతున్నాను, ఎక్కుతున్నాను దానివల్ల ఉపయోగం లేదండి. అర్థమైంది? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ద్వంద్వైర్ విముక్త. ద్వంద్వాల నుండి దీనివల్ల విముక్తి కాకపోతే జరిగేటువంటి అపారమైన, భయంకరమైన, ఘోరమైన నష్టం ఏమిటో మనకు అర్థమవుతుంది. కాబట్టి అమ్మమ్మమ్మమ్మ ఇక్కడి నుంచి ఇలాగ నేను ఈ ద్వంద్వాలలోకి రాను, పరమాత్మతో యోగం చేసుకుంటూ నా యొక్క జీవితాన్ని ఉన్నతంగా చేసుకుంటాను. ద్వంద్వైర్ విముక్త. ఆ ద్వంద్వాల గురించి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సుఖ దుఃఖ సంజ్ఞ అన్నాడు. ద్వంద్వం అంటే సుఖ దుఃఖం, సుఖము దుఃఖము, సుఖము దుఃఖము. ఎప్పుడు సుఖముగా ఉండేటువంటి స్థితి భగవంతుడు ఇస్తున్నప్పుడు మళ్ళీ దుఃఖాన్ని ఎందుకు కోరుకుంటున్నారండి? పోనివ్వండి, ఏదైనా పోనివ్వండి. నీకు ఆస్తి పోతుందా? పోనివ్వండి. సంబంధాలు పాడైపోతున్నాయా? దాన్ని కూడా మీరు సర్దించుకోండి. ఆత్మజ్ఞానం ద్వారా కలపండి. అర్థమైందండి? ఏదో ఒక విషయాన్ని పట్టుకుని సాగదీయకండి. ఈ యొక్క లక్ష్యము, ధ్యేయం ఏదై ఉండాలని సంస్కార పరివర్తన గుర్తు. సంస్కార పరివర్తన చేసుకోకపోయినట్లయితే మీకు స్వర్గములో ఎంట్రీ అనేది ఉండదు అని భగవంతుడు చెప్తున్నారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని విషయాలు, సత్యాలు భగవంతుడు గీత ద్వారా మనకు బోధిస్తున్నాడు. ఈ విధంగా కొన్ని లక్షల మంది ఈ విషయాల్ని చాలా తీవ్రమైన విషయంగా భావించుకొని తమ యొక్క జీవితాన్ని
శ్రేష్టంగా తయారు చేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞై. ఆఖరిది ఏంటండి? అమూఢ. ఇంతక చెప్పనుకున్న అమూఢ. అమూఢ అంటే ఏంటంటే మూఢత్వాన్ని తొలగించుకున్నవాడు. మూఢత్వము అంటే దేహభ్రాంతి. నేను దేహము 24/7 365 days ఆ విధంగా గడపడం కాకుండా నేను ఆ ఆత్మస్వరూపాన్ని, నా నిజ స్వరూపము ఆత్మ, ఇప్పటి వరకు ఆత్మని నేను గుర్తించలేదు, ఇప్పుడు నేను గుర్తించాను కాబట్టి ప్రతి నిత్యము నేను అభ్యాసం చేస్తాను. అర్థమైంది? ఆత్మ అనుభూతి కొరకు నేను అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనం దేహభ్రాంతిలో పడిపోయి ఆత్మ సంగతే మర్చిపోయాం. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడంటే, నాయన మేల్కోండి, మేల్కోండి, ఇప్పుడు నేను సృష్టి మీద అవతరించి చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, భగవాను వాచ కదా, విస్మరించకండి అంటున్నాడు. వినివృత్తి కావాలి. తర్వాత ఏమవుతుంది? ఇవన్నీ ఈ 6 గుణాలు కూడా అర్థం చేసుకుంటే వాడు ఏమవుతాడంట? గచ్చంతి అమూఢ పదం అవ్యయం తత్ అన్నాడు. ఉన్నతమైనటువంటి పదం అంటే ఆ యొక్క ఆత్మల లోకం ఏదైతే ఉందో, బ్రహ్మాండ మహాతత్వం ఏదైతే ఉందో, ఆత్మలు పరమాత్మ యొక్క నివాస స్థానం ఏదైతే ఉందో దానిని పరమధామము అంటారు. అటువంటి పరమధామములో నీవు చాలా దివ్యంగా భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆహ్వానిస్తున్నాడు, అక్కడికి వెళ్తావు నాయన అంటున్నాడు. ఒక్కసారి గీతలో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకంలో ఏమి ఇచ్చాడు? 15వ అధ్యాయంలోని 5వ శ్లోకం అండి. నిర్మాణము ఆజిత సంఘర్ష. ఓకే, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దురభిమానమును, ఏమండి? నిర్మాణ మోహ అన్నాడు. మాన వచ్చింది కదా, దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తియను దోషమును జయించిన వారు. ఆసక్తి అంటే ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచిక మనుషుల మీద, ప్రాపంచిక వస్తు వైభవాల మీద ఆకర్షణను తొలగించుకున్నవాడు. అది దోషము అంటున్నాడు. దోషమును జయించిన వాడు. జిత సంఘ దోష అన్నాడు కదా. ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును. వినివృత్త కామ అన్నాడు కదా. ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును. అధ్యాత్మ నిత్య అన్నాడు కదా. అది అక్కడ ఆత్మ అనుభవం చేసుకుని, స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని, ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మతో ఆ విధంగా రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడం అనేది ఆ ప్రక్రియ. అందులో మీరు నిత్య స్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు. అమూఢ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? జ్ఞానులు అని ఇచ్చాడు. అర్థమైందండి? జ్ఞానులు అన్నాడు, అజ్ఞానులు అనలేదు. అను జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమ పదమును పొందుదురు. ఇది ఇప్పుడు తర్వాత మనం ఏం చేద్దామంటే, గుణత్రయ విభాగ యోగాన్ని మనం సంపూర్ణం చేసుకునే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేద్దామంటే 14వ అధ్యాయంలో మనం 21వ శ్లోకాన్ని మనం గత దాంట్లో చర్చించుకున్నాము. అర్జునుడు ఏమడిగాడు? కైర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో. ఇంత చక్కగా అడుగుతున్నాడండి. ఏ విధంగా వారి లక్షణాలు ఎలాగుంటాయి? అర్థమైంది. ఇంకోటి కిమాచార, వాడి యొక్క ఆచార వ్యవహారాలు ఎలాగుంటాయి అని అడిగాడు కదా. ఆచార వ్యవహారాలలో చక్కగా అద్భుతంగా ఒక 6 ఆచార వ్యవహారాలను స్పష్టం చేసేటువంటి ఒక శ్లోకాన్ని మీ ముందు తీసుకొని వస్తున్నానండి. అది 14వ అధ్యాయంలోని 24వ శ్లోకం అండి. రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 14వ అధ్యాయంలోని 24వ శ్లోకం. చాలా జాగ్రత్తగా ఉంటే 6 వస్తాయి. అందులో 6 లక్షణాలు వస్తాయి. ఒకటి సమ దుఃఖ సుఖ, ఒకటి వచ్చిందంటే సమ దుఃఖ సుఖ స్వస్థ, సమలోష్ట ఆశ్వకాంచన, తుల్య ప్రియా ప్రియో, తుల్య ప్రియా ప్రియో 4 వచ్చింది. ధీర, అర్థమైందా? తుల్య ప్రియా ప్రియో ధీర, తుల్య నిందాత్మ సంస్థుతి 6 వచ్చేసి 6. అర్థమైందండి? ఒక్కొక్కటి మళ్ళీ అర్థం చేసుకోండి. అంటే ఏంటి? గుణాతీత స్థితికి చేరుకున్నవాడు, త్రిగుణాల ప్రభావము నుండి అతీతంగా వెళ్ళినటువంటి వాడి యొక్క లక్షణాలు చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? ఒక్కసారి మళ్ళీ 6 గమనించండి జాగ్రత్తగా. ఒక్కొక్క లక్షణాన్ని నేను వివరిస్తాను స్పష్టంగాను, ఈజీగా అర్థమయ్యేలాగా. సమ దుఃఖ సుఖ. ఇందులో అర్థం చేయించవలసింది ఏమన్నా ఉందా చెప్పండి? సమ దుఃఖ సుఖ అంటే సుఖములోనూ ఎలా ఉంటాడో దుఃఖంలో అలాగే ఉంటాడు. అంటే దుఃఖం యొక్క పరిస్థితి వచ్చినా దాపురించినప్పటికీ కూడా అతని యొక్క మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉంటుంది. సమ దుఃఖ సుఖ. ఇది గుణాతీత వ్యవస్థ. గుణముల నుండి అతీతంగా వెళ్ళినటువంటి
వ్యక్తుల యొక్క లక్షణం. సమదుఃఖ సుఖ స్వస్థ అన్నాడు. స్వస్థ అంటే ఏంటి? స్వస్థ అంటే స్వ అంటే ఆత్మ అండి. ఆత్మ యొక్క స్థితిలో ఉంటాడు, ఆత్మ యొక్క అవస్థలో ఉంటాడు. స్వ అవస్థ అనుకోండి, స్వస్థ. ఆత్మిక స్థితి. ఎందుకంటే ఆత్మ అనుభవం అయ్యేదాకా కష్టం అండి. అర్థమైందండి? ఆత్మ అనుభవం చేసుకునే వరకు కష్టము. ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు కష్టపడ్డారనుకోండి, ఆత్మని అనుభవం చేస్తారు. ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు అనుభూతిలోకి వస్తాయి. ఇంకా విడిచిపెట్టరు మీరు. అమ్మయ్యా అనుకుంటారు. నేను అనుకున్నాను అలాగే. పీకే శివాని అని ఉన్నారు. ఆవిడ ఫేస్ ఆఫ్ ది బ్రహ్మకుమారిస్ లాగా విశ్వవ్యాప్తంగా కూడా అందరూ గుర్తిస్తారు. ఎక్కడికి వచ్చినా ఆవిడ లెక్చర్ ఉందంటే కొన్ని వేల సంఖ్యలో వస్తారు. సీట్లు కూడా దొరకవు ముందు. అందుకనే పాసెస్ పెట్టి ఆ విధంగా ఎంట్రీ పాస్ పెట్టి అందరినీ అక్కడ పంపిస్తారు. ఇది ఒక యజ్ఞం అండి. భగవంతుడు స్థాపన చేసినటువంటి యజ్ఞం అనమాట. ఈ మహోన్నత యజ్ఞంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని నేను చెప్పడం లేదు. భగవంతుడు మీ అందరినీ కూడా వేడుకుంటున్నాడు. అర్థమైంది? స్వస్థ అంటే ఏంటి? స్వ అవస్థ. ఆత్మిక స్థితిని మీరు అనుభవం చేసే విధంగా ఆ స్థితిలో మీరు ఉండాలి. రెండవ లక్షణం సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన అన్నాడు అక్కడ. ఏమండి? సమ లోష్ట అశ్మ కాంచన అంటే రాయి, మట్టి, బంగారం. ఈ మూడు సమానం అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప జ్ఞానం అయి ఉండాలంటే. బంగారము, రాయి, మట్టి ఒకే సమానంగా భావిస్తాడంట. అంటే ఎంత గొప్ప జ్ఞానం అయి ఉండాలి. మీకు కొంచెం బుద్ధి నేత్రాలు తెరవండి. ఎంత గొప్ప జ్ఞానం అయితే బంగారాన్ని కూడా రాయి, మట్టిలాగా చూస్తాడా? భగవంతుడు అంటున్నాడు కదా, సమలోష్టాశ్మ కాంచన. ఈ సమలోష్టాశ్మ కాంచన మీకు గుర్తుంటే, నేను ఇదివరకు ఎపిసోడ్లో కూడా ఒక శ్లోకాన్ని నేను కవర్ చేశాను. అందులో కూడా సమలోష్టాశ్మ కాంచన అని వచ్చింది. ఏమిటంటే ఆ శ్లోకం నంబరు 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం రాసుకోండి. 6వ అధ్యాయంలోని 8వ శ్లోకం రాసుకోండి. అందులో కూడా సమలోష్టాశ్మ కాంచన అని వస్తుంది. ఆ శ్లోకాన్ని ఒకసారి వినండి, జస్ట్ రిఫరెన్స్ కొరకు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇదివరకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు దీనికి సమయం సరిపోదు. అర్థమైందండి? సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాన్ అంటే ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం అర్థమైన వాడికి ఆత్మ యొక్క ఉనికిని అనుభవం చేసినప్పుడు ఆత్మ యొక్క ఆ ఉనికి ద్వారా ఏమవుతుంది? అనుభూతి కలుగుతుంది. అనుభూతి అనుభవంగా మారుతుంది. అలాగ అభ్యాసం చేసుకుంటూ వెళితే ఎప్పుడైతే ఆ స్టేజ్కి మీరు చేరుకుంటారో మీరు ఆత్మలో భగవంతుడు నిక్షిప్తము చేసినటువంటి ఏమండి ఖజానా ఏదైతే ఉందో, దివ్య గుణాల ఖజానా, సర్వశక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, ఇవన్నీ కూడా అనుభూతిలోకి స్వయముగా మీకే అనుభూతి జరుగుతుంది. అర్థమైందండి? అందుకని కొద్ది రోజులు మీరు ఎన్ని లక్షల మంది అభ్యాసం చేస్తున్నారు, లక్షల మంది ఒక చక్కటి మార్గంలో వెళుతూ అందరినీ సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ అందరినీ గౌరవిస్తున్నారు కదా. ఈ రోజున ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మా మౌంట్ ఆబుకు వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారండి? ఎంత ఇదిగా వాళ్ళు ప్రేమని అందరి మీద కురిపిస్తారండి. ఏమిటండి వీళ్ళ శక్తి ఏంటి? ప్రతి ఒక్కరిని కూడా ఈవెన్ అపకారము చేసిన వారిపై కూడా వాళ్ళకు ఉపకార భావన ఉంటుంది. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. మనం హిందూ సంప్రదాయం కింద ఏం చెప్పుకున్నాం? ఈ 4 విషయాలు చెప్పుకుంటాం కదా, మాటి మాటికి మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబం. దీనిలో మనం ఎప్పుడు ఫిట్ అవుతాం చెప్పండి? ఈ విధంగా అందరూ బాగుండాలనేటువంటి ఒక ఆలోచన సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు. కేవలం ఆత్మ యొక్క అందులో నేను అందులో పొదిగినటువంటి ఆ యొక్క దివ్య గుణాలను బయటికి తీసినప్పుడే, అంటే దేహభ్రాంతి, ఈ పైన ఉన్న దేహభ్రాంతి రాజయోగము ద్వారా ఈ దేహభ్రాంతిని కరిగించినప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ యొక్క ఆ యొక్క ఖజానా నీకు అనుభవంలోకి వస్తుంది. అంతవరకు నువ్వు నిలబడ్డావా? తర్వాత ఇంకా విడిచిపెట్టావు. ఈ మధ్యలో విడిచిపెడతావు. ఎందుకంటే ఈ భౌతిక తత్వంలో కూరుకుపోయి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా షార్ట్ కట్ ఉంటే ఇవ్వండి, ఏదైనా మంత్రం చెప్పండి, జపం చేసుకుంటాను, అంతేగాని ఇవన్నీ చేయాలి, ఆత్మని అనుభవం చేసుకోవాలి, ప్రతిరోజు అభ్యాసం చేయాలి, విషయ వికారాన్ని బయటికి రావాలి, ఇవన్నీ మా వల్ల కాదని అనిపిస్తుంది. అందుకనే గీతలో ఏమన్నాడు? కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారయ్యా. ఈ ప్రపంచంలో ఉన్నట్టు అందరూ తెలుసుకోలేరు. కొద్ది మంది 850 కోట్ల మందిలో 33 కోట్ల మంది చిట్ట చివరిగా
త్రేతాయుగం అంచుల వరకు వచ్చేటప్పుడు 33 కోట్ల మంది ఆ విధంగా సత్య త్రేతాయుగాల్లో వాళ్ళు జన్మ తీసుకుంటారు. మిగతా వాళ్ళకి నో ఎంట్రీ. అర్థమైందండి. సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో అన్నాడు. ఇప్పుడు చూడండి, తుల్య అంటే సమానం అండి. తులాభారం అంటే బ్యాలెన్స్ అంటే సమానం కదా. తుల్య అంటే సమానము. ఏంటంటే ప్రియ అప్రియ అన్నాడు. ప్రియమైనటువంటి వస్తువు, ప్రియమైనటువంటి ఈ పనులన్నీ కూడా జరిగిందని ఎవరో ఒక మీకు చాలా బాగా మెచ్చుకున్నారు. ఇది చాలా గొప్పవాళ్ళండి, అమోఘమండి, మీలాంటి వాళ్ళు ఎక్కడ చూడలేదండి, ఎంత బాగుంటారు, మంచివాళ్ళు. సో ప్రియము నచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ పొగిడారు. ఎవరైనా వచ్చి మనం తిట్టారు, అప్రియము. ప్రియము అప్రియములో తుల్య అన్నాడు. తుల్య అంటే సమానం. తుల్య ప్రియా ప్రియో. అర్థమైంది. తుల్య ప్రియా ప్రియో ధీర అన్నాడు తర్వాత. ధీర అంటే ధీరత్వం ఉండాలి కదండి. ధీర అంటే ఏంటంటే కరేజ్, ధైర్యం. అర్థమైందండి. ధైర్యం ఉండాలి కదా. మంచి విషయాలు తెలుసుకోవడానికి మన ధైర్యం లేదు. చెడు పనులు చేయడానికి, లేకపోతే మామూలుగా సాధారణంగా దైహిక భ్రాంతిలో రకరకాల పనులు చేసుకోవడానికి బోర్డంత ధైర్యం ఉంటుంది. ఏ ఫిలాసఫీ, రెండు ఫిలాసఫీలు లేవండి. ధీర అంటే అదనమాట. ధీర అంటే సన్మార్గంలో ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి ధైర్యము. తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి అన్నాడు. నిందాస్తుతి ఇందాక చెప్పారు కదా. నింద వేసినా తుల్య అంటే సమానంగా నేను డిస్టర్బ్ అవ్వను. ఆ విధంగా తయారు చేస్తున్నాడు. మీరు బాగోలేదండి, మీరు ఏం చెప్పడం లేదండి, పనికిరాని విషయాలు చెప్తున్నారని ఎవరైనా కామెంట్ పెట్టినా అంతే. ఎందుకంటే తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బుద్ధినేత్రాన్ని తెలుసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇందులో గ్రాస్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం భగవద్గీతని భౌతిక తత్వంగా అర్థం చేసుకున్నాం. ఎక్కడ అర్థం చేసుకున్నాం? కురుక్షేత్ర యుద్ధ మైదానం, పాండవులు కౌరవులు, అర్జునుడు కృష్ణుడు, రథసారథి, ఈ విధంగానే మన ప్రతి ఒక్కరికి మనం మనకి ఈ విధంగా సినిమాల రూపంలోనూ, ఈ విధంగా డ్రామాల రూపంలోనూ, ఈ విధంగా సీరియల్స్ రూపంలోనూ మనకి నూరిపోశారు. అర్థమైందండి. ఇది మహాభారతం అని చెప్పి నూరిపోశారు. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడడం ఎంత కష్టం చెప్పండి. ఎంత కష్టం, చాలా కష్టం. అందుకని గీతలో ఏమన్నాడు? సమహాత్మా సుదుర్లభ అన్నాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ అన్నాడు. కశ్చిత్ అంటే ఒకే ఒక్కడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడంట. యథతాం ఏమన్నాడు? కశ్చిన్ మాం వేతి తత్వత అన్నాడు. అటువంటి ఆ విధంగా ప్రయత్నం చేసిన వాళ్ళు కశ్చిన్ మాం వేతి తత్వత. తత్వం అంటే యథార్థం. నేను ఏం చెప్పాను ఆ విధంగా అర్థం చేసుకునేవాడు నూటికో దొరుకుతాడు. ఆ విధంగా ఇన్ని కోట్ల మందికి జ్ఞానం చెప్తే ఒక 20 లక్షల మంది ఆ విధంగా పసిగట్టారు. ఇంకా వాళ్ళు విడిచిపెట్టరండి. ఎవరి ఏమైనా విడిచిపెట్టారు. తుల్య నింద ఆత్మస్థుతి. నింద వేసినా స్థుతి చేసినా ఒకటే ఒక స్థితిలో ఉండేటువంటి వాడు. ఇవన్నీ లక్షణాలు. ఇప్పుడు ఒకసారి ఆ లక్షణాలు ఏంటో గమనించండి. సమ దుఃఖ సుఖ స్వస్థ. ఏమండి? సమ దుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మ కాంచన తుల్య ప్రియా ప్రియో. తుల్య ప్రియ అప్రియో ధీర. ఆఖరిది ఏమన్నాడు? తుల్య నిందాత్మ సంస్థుతి. ఇది ఈ లక్షణాలు ఉన్నాయి. మరొక శ్లోకాన్ని మనము తదుపరి ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము. మనకున్నటువంటి సమయాన్ని మనం వినియోగించుకున్నాం కాబట్టి తదుపరి దాంట్లో ఇప్పుడు ఇక్కడ భగవద్గీత పుస్తకంలో త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా చెప్పాడో ఒకసారి చదివి ఈ యొక్క ఎపిసోడ్ని మనం పూర్తి చేసుకుందామండి. ఏమంటున్నాడు? 15వ అధ్యాయంలోని 14వ అధ్యాయంలోని 24వ శ్లోకం. మానవమానయో, అది కాదు, సమదుఃఖ సుఖ 24 సార్ జాగ్రత్తగా వినండి. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. సమదుఃఖ సుఖ దుఃఖములను సమానముగా భావించును. స్వస్వరూపం అంటే ఆత్మ యొక్క స్వరూపం, ఆత్మిక స్వరూపము. సుఖ దుఃఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారముల యందు సమభావమునే కలిగియుండును. అనగా ఈ మూడింటి యందును గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండు. గ్రాహ్య త్యాజ్య అంటే ఏంటి? ఇది వస్తుంది పోతుంది, అర్థమైంది. పర్మనెంట్ గా ఉండేది కాదు. మన తదుపరి జన్మలో మనకి ఇక్కడ 5 కిలోల 100 కిలోల బంగారం ఉన్నా కూడా అది 1 గ్రామ్ 1 మిల్లీగ్రామ్ కూడా తదుపరి జన్మలో మీకు ఉండదు. దాని ఆ ఫార్ములా శ్రేష్టమైన జన్మన లేకపోతే భ్రష్ట జన్మన, దాని ఫార్ములా విడిగా భగవంతుడు 13వ అధ్యాయంలోని 21, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకంలో స్పష్టం చేయడం జరిగింది. ఇదివరకే మీకు ఇదివరకే మనం చాలా డీటెయిల్గా చర్చించుకున్నాం.
గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండను. అతడే ధీరుడైన జ్ఞాని. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియా ప్రియములకు గాని నిందాస్థుతులకు గాని తొణకడు. అర్థమైందండి. అనగా రెండింటి అందును సమస్థితిలోనే నుండును. అర్థమైందండి. ఇక్కడితో మన యొక్క ఈ చర్చని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి. గుణత్రయ భాగంలోని ఆఖరి 2-3 శ్లోకాన్ని మనం చర్చించుకొని ఈ గుణత్రయ భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు, మనని ఏ విధంగా త్రిగుణాతీతుడుగా చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఆ యొక్క అంశాన్ని ముగించుకొని మరొక కొత్త అంశంతో మళ్ళీ మనం ఈ యొక్క ఎపిసోడ్స్ ని కంటిన్యూ చేద్దామండి. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు త్రిగుణతత్వ విషయాలను, త్రిగుణతత్వములోని తాత్విక అంశాలను చర్చించారు. వారికి ధన్యవాదాలు.